పిలిపించారు? చెప్పండి. వీళ్ళ మీద నువ్వు హత్యా ప్రయత్నం చేశావని కేసు పెట్టారు. దానికి నువ్వేమంటావు? నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేశారని వీళ్ళ మీద నేను కేసు పెట్టగలను. వెంటనే ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేస్తారా? వేయించగలరా? చెప్పండి ఇన్స్పెక్టర్. ఒక మనిషి మరొక మనిషిని చంపడానికి కారణాలు రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు పగ. డబ్బు కోసమే అయితే వీళ్ళకంటే బలిసిన కోటీశ్వరులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. పగ కోసమే చంపాలనుకుంటే ఆ పగ వెనుక నా జీవితానికి వీళ్ళు ఏదో తీరని ద్రోహమే చేసి ఉండాలి. అడగండి ఇన్స్పెక్టర్, ఎందుకు నేను వీళ్ళని చంపాలనుకుంటున్నానో వీళ్ళని అడగండి. ఇన్స్పెక్టర్, చట్టాన్ని న్యాయాన్ని మీరు పుస్తకాల్లో చదువుకున్నారు, నేను అనుభవంతో తెలుసుకున్నాను. సాక్ష్యం ఆధారం లేనిదే ఏ అభియోగము కోర్టులో చెల్లదు. పచ్చ కాగితాల రంగుటద్దాల్లో ప్రపంచాన్ని చూసే ఈ పెద్ద మనుషులకు ఈ సత్యం తెలియకపోవచ్చు గాని మీకు తెలిసే ఉండాలి. ఎందుకు చంపాలనుకుంటున్నాడు మిమ్మల్ని? చెప్పండి. మాటల కంటే చేతల మాత్రమే తెలిసిన పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడరు. ఇక నేను వెళ్ళొచ్చా ఇన్స్పెక్టర్? yes you can go. ప్రతీకారంతో దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నవాడు చట్టానికి న్యాయానికే కాదు, ఆ దేవుడికి కూడా దొరకడు. ఏంటండి మీరు స్టేషన్లో అన్ని కబుర్లు చెప్పి ఆ శవం చూసి అలా ఉనికిపోతారేంటి? చూడబోతే అతని మీద కాదు మీ మీద అనుమానం కలుగుతుంది. అంత మాట అనకండి, ఈసారి కుదిరేండి సారు. నిన్నిప్పుడు కొట్టింది ఆ ఎస్ఐ గారిని జనం ముందు ఈసారికి వదిలేయండి బాబు అని బస్ స్టాండ్ లో జేబు దొంగల బతిమలాడినందుకు కాదు. ఆ డిఎస్పీ గారు నాకు బాగా క్లోజు. ఆ శివయ్య గారిని వెంటనే తీసుకెళ్లి ఉరిశిక్ష వేస్తాడో అని ఎదవ కబుర్లు చెప్పినందుకు. నాకేం తెలుసు? పట్నంలో నా సెటప్ కి మన ప్రాబ్లం గురించి చెప్పాను, అది డిఎస్పీ గురించి చెప్పింది, నేను మీకు చెప్పాను. మనం చేసే మర్డర్ల వ్యవహారాలన్నీ బ్రోతల హౌసుల్లో సెటప్పులకి, రూట్ బస్సు కండక్టర్లకి చెప్పబట్టే ఆ శివయ్య లాంటి బచ్చాగాడు కూడా మనకు మొగుడయ్యాడు. మొగుడు కాదు బాబోయ్, యముడని మొన్ననే చెప్పాను. ఆడు మనల్ని ఏసేస్తాడు, కొచ్చిన లేదు. దేవుడికి కూడా దొరకని పద్ధతిలో లేపెత్తారని పబ్లిక్ గా చెప్పాడు. కింది నుంచి అయితే మొట్టమొదటి గుండోడు పోతాడు, పై నుంచి అయితే తొలిపోని ఇదే. వరుసవారీగా రావడానికి ఆడేం రేషన్ షాప్ కాదు, ఎటు చూసినా ఈజీగా లేపేసేది మొదటి నిన్నే. అది చూసుకో బాబోయ్ బుద్ధులు, ఎత్తగా ఈ గండం కట్టెక్కేది. ఈ బట్టతల ఎందుకు వచ్చిందో తెలుసా? ఇట్లాంటి ఎదవల ఒక్కొక్కడి మర్డర్కి ఒక్కో ఇంటికి రాలిపోబట్టే టౌన్లు సిటీలు ఏలినోళ్ళని చేతికి మట్టెట్టకుండా లేపేశాను. లోకల్ ఆఫ్టర్ ఆల్ ఈడెంత దత్తుడు. ఇప్పుడే సిటీలో ఉన్న మన పార్టీ ఆఫీస్కి వెళ్ళి అట్టగే తెల్లారేపాటికి ఆ శివయ్య గారి శవాన్ని లేపైపోతే మీసం గీయించుకుంటాను. సరిపాయే, ఇప్పటికే పేను కొరకు వల్ల పైబొచ్చు గీయించుకున్నావు, మళ్ళా పందెం కట్టి ఉన్నాయని కూడా కొట్టించుకుంటావు. ఒరే దత్తుడు, చీకట్లో సింగల్గా వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త రే. దారిలో ఎవడైనా సేలవతో కనిపిస్తే వెంటనైనా కొచ్చేసేయి. ఒక పిడి ఉంటేండి బాబు. ఎల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే ఏలుగాలు ఒకటి ఏడ్చారంట. నీ అబ్బా నీ గురించి టెన్షన్ లో నా గుండెకాయలు మోకాళ్ళ కింద జారిపోయాయి కదరా. శివుణ్ణి కాదు, నీ పాలిటి ఏముణ్ణి. ఏ సావంటే అంత భయంగా ఉందా? ఇదే భయం, ఇదే బాధ నా భార్య అనుభవించి ఉంటుందని నీకు అప్పుడు అనిపించలేదా? నేరం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదరా.
పాయే ఆ శివయ్య గారు కింది నుంచి మొదలెట్టాడు గుండోడై పాయే తర్వాత తద్దినం నాకే ఇగో బుద్ధులు నన్నెమ్మటే కాపాడేసుకో లేకపోతే నేను ఆ శివయ్య గారు కాళ్ళు పట్టేసుకుంటాను జరిగిందంతా ఊరు జనానికి చెప్పేస్తాను సెంట్రల్ జైల్లో సెటిల్ అయిపోతాను అమ్మో నిన్నిప్పుడు కొట్టింది సెంట్రల్ జైల్లో సెటిల్ అవుతానన్నందుకు కాదు, ఆ శివయ్య గాడి కాళ్ళు పట్టుకుంటానన్నందుకు. తేలుకు తోకలో, పాముకి తలలో, పులికి పంజాలో పవర్ ఉంటుంది. కానీ ఈ బుజ్జులు బట్టతల నుంచి బొటనవేలు వరకు పవర్ ఉన్న మనిషి అనే నేను నమ్మాను. ఈ సీఎం డైలాగులో తప్ప యాక్షన్ లో కనపడక పాయే. పిచ్చోడా, రాత్రే ఫోన్ కొట్టాను. ఆ శివయ్య గాడి మూవ్మెంట్స్ పర్మనెంట్ గా మూసేయడానికి రాయలసీమ నుండి రేపే మనుషులు వస్తున్నారు. ఎల్లుండి తెల్లారేటప్పటికీ ఆడి తలకొనలో మొండె మొగలుతూరులో సెటిల్ అవుతాయి.